ఓకే. జనరిక్ అండ్ కాంక్రీట్ చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కలర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కాంక్రీట్కి వచ్చేసరికి ఐ మీన్ ఆ మెటీరియల్ ఎలా అయితే కనిపిస్తుందో అంత రఫ్గా కనిపిస్తుంది. జనరిక్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ స్టాండర్డ్ గ్లేజింగ్ అనేది నేను తర్వాత చెప్తానండి. వుడ్ అని వేసుకున్నాను. వుడ్ అని వేసుకొని ఇలా అసైన్ చేస్తాను. దీన్ని రెండరింగ్లో చూస్తే ఓకే. స్టార్టింగ్లో రెండరింగ్ ఇవ్వగానే ఫాస్ట్గా ఓపెన్ అయ్యి చూపించేసింది ఇమేజ్. ఇప్పుడు వన్స్ రెండరింగ్ ఇవ్వగానే కొంచెం టైం అనేది పడుతుంది. అంటే వన్స్ మనం మెటీరియల్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేసే కొద్దీ అక్కడ ఏంటి అంటే టైం అనేది ఎక్కువ పడుతూ వస్తుంది, అంటే లాగ్ అవుతూ వస్తుంది. ఓకే. వుడ్ ఇచ్చాం కదా ఈసారి మ్యాసనరీ. ఓకే. అండ్ నెక్స్ట్ స్లాట్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ బాక్స్ మెటల్. ఓకే. నెక్స్ట్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని మెటాలిక్ పెయింట్. ఓకే. ఇలా కొన్ని మెటీరియల్స్ అనేవి ఇలా అసైన్ చేసి రెండరింగ్ అనేది చూస్తున్నాం. ఇది మ్యాసనరీ అండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి మెటల్, ఇది వచ్చేసి మెటాలిక్ పెయింట్. మనకి ఇలా కనిపిస్తుంది. మెటల్ కొంచెం గ్లోజినెస్ చూడండి ఇంక్రీజ్ అయింది. సెరమిక్ కూడా మనకి గ్లోజినెస్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే షైనింగ్ ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. మీరు కరెక్ట్గా మెటీరియల్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇన్ కేస్ మీరు దీని యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే యూస్ఫుల్. కలర్ అనే ఆప్షన్ ఇస్తే నో ప్రాబ్లం, మీరు చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకు కలర్ అనే ఆప్షన్ ఇవ్వరు, అలాంటప్పుడు మనం చేంజ్ చేయలేము. ఓకే. అండ్ అగైన్ స్టాండర్డ్ అని తీసుకున్నాను ప్లాస్టిక్ అసలు. ఓకే. ప్లాస్టిక్ దగ్గర వచ్చేసరికి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని సాలిడ్ గ్లాస్. ప్లాస్టిక్ అసైన్ చేసాము. అండ్ నెక్స్ట్ సాలిడ్ గ్లాస్ కూడా అసైన్ చేసాము. ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను అనదర్ స్లాట్ సెలెక్ట్ చేసుకుని అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వాల్ పెయింట్. ఓకే. ఇక్కడ మనకి సాలిడ్ గ్లాస్ అన్నప్పుడు వ్యూ పోర్ట్లో ఎలా కనిపించింది అంటే అసలు ఇలా వచ్చింది. అసలు ఆ మెటీరియలే మనకి పర్ఫెక్ట్గా లేవు. ఓకే. ఇప్పుడు ఇచ్చే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పర్ఫెక్ట్గా వ్యూ పోర్ట్లో కనిపించట్లేదు. ఓకే. ఒక్కసారి మీరు రెండరింగ్ విండో అనేది ఓపెన్ చేసుకుని చూస్తే ఏమవుతుంది అంటే మనం ఎక్కడెక్కడ ఎలాంటి మెటీరియల్స్ ఇచ్చామో పర్ఫెక్ట్గా కనిపిస్తూ వస్తుంది. అర్థమైందా? ఓకే. ఇలా వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మిర్రర్ కానీ గ్లాస్ కానీ ఇలాంటి మోడల్స్ మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మోడల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా తీసుకున్నాం. ఈ మోడల్ అనేది అంటే ఒక బాక్స్ అనేది ఇలా తీసుకొని హైట్ వైజ్ అనేది ఇలా తీసుకున్నాను. ఓకే. దీంట్లో ఎడిట్ పాలీ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఐ మీన్ వర్టెక్స్ పాయింట్స్ తీసుకొని వీటిని జస్ట్ కొంచెం కిందకి మూవ్ చేసాము. పేజ్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ ఇన్ కేస్ మీరు పోర్షన్ అనేది
అంటే నెంబర్ ఆఫ్ కబోర్డ్స్లో చూపించాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎడ్జ్ ఆప్షన్ తీసుకొని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పోర్షన్ సరిపోతుంది. ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ కనెక్షన్ పోర్షన్స్ ఎన్నైతే కావాలో అన్ని పోర్షన్స్ అనేవి మెన్షన్ చేస్తాము. అండ్ అగైన్ ఈసారి ఏం చేస్తున్నాను, ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫేస్ అది 3 ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని బివెల్లో బైపాలిగన్ అనే ఆప్షన్ చేసుకుని అండ్ కొంచెం ఎక్స్ట్రూడ్ చేశాను. అండ్ నెక్స్ట్ అవుట్లైన్ వచ్చేసి మైనస్ వాల్యూ ఇస్తున్నాను. ఓకే, మైనస్ వాల్యూ ఇచ్చి ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఈ ఆబ్జెక్ట్ని డీసెలెక్ట్ చేసి చూడండి. ఓకే, మనకి ఇలా కనిపిస్తుంది. కబోర్డ్ షేప్స్ ఎలా అయితే వస్తాయో ఆ మోడల్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం హ్యాండిల్స్ అనేవి పెట్టాలి కదా. హ్యాండిల్స్ అనేవి పెట్టాలి అంటే నేను రెక్టాంగులర్ షేప్ తీసుకొని లెఫ్ట్ వ్యూ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ వ్యూలో జస్ట్ నేను ఇలా డ్రా చేశాను. ఓకేనా. అండ్ రెండరింగ్ అనే ఆప్షన్లో యూ ఎనబుల్ ఇన్ రెండరర్ అండ్ ఎనబుల్ ఇన్ వ్యూ పోర్ట్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే కావాలి అనుకుంటారో ఆ పోర్షన్లో ఎంత సైజ్ అయితే కావాలి అనుకుంటారో అంత సైజ్ అనేది జస్ట్ ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఫేస్ కాదు, అంటే కొంచెం కర్వ్నెస్ కావాలి అనేసి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చాంఫర్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. చాంఫర్. ఓకే, చాంఫర్ అనేది ఇచ్చాను. అండ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్నైతే కావాలో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఇలా మెన్షన్ చేస్తాను. అండ్ అగైన్ ఫేస్ సెలెక్ట్ చేసుకుని ఓకే, ఇన్సర్ట్. ఓకే, ఇన్సర్ట్ పోర్షన్ ఎంతైతే కావాలో చాలా తక్కువ పోర్షన్ ఇవ్వండి, ఎందుకంటే మనం ఈ పోర్షన్లో మిర్రర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఓకే, మీరు అంటే మీ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మోడల్ అనేది ఎలా ఉంది, ఎలా క్రియేట్ చేసుకోవచ్చో మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, ఇది మన డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటే సపోజ్. ఓకే, దీనికి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వుడ్ ఉంటుంది, ఇది మొత్తం వుడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మిర్రర్ ప్లేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికి హ్యాండిల్స్కి మీకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే కావాలి అనుకుంటారో అది ప్లేస్ చేస్తారు. ఓకే, అది ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్స్ తీసుకోవాలి. మెటీరియల్స్ తీసుకునే ముందు ఓకే, ఎడిట్ పాలీలో ఉంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్ మొత్తానికి ఒకటే టైప్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ఏం చేయాలి, కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ అని వేసుకోండి. కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ అని వేసుకొని ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇండివిజువల్గా ఇవ్వచ్చు. ప్రస్తుతం ఏంటి అంటే ఇది మొత్తానికి మనం వుడ్ ఇచ్చేసేయచ్చు. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్లో మీకు ఏ టైప్ ఆఫ్ వుడ్ కావాలి, ఇది కావాలా లేకపోతే బాటంలో కావాలా, ఏ టైప్ ఆఫ్ వుడ్ అయితే కావాలో అది సెలెక్ట్ చేసుకొని అసైన్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి వుడ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఈ వుడ్ అనేది రెండరింగ్లో చూడడానికి ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. పర్వాలేదు అంటే ఓకే, లేదు అనుకుంటే మీరు ఏం చేయాలి, యూవీడబ్ల్యూ మ్యాప్ ఉంది కదా, యూవీడబ్ల్యూ మ్యాప్. ఓకే, తీసుకుని బాక్స్. ఓకే, టైల్స్ అనేవి చేంజ్ చేసుకుంటారు. మీకు ఎన్ని టైల్స్ అయితే కావాలో నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి మెన్షన్ చేయండి. మీరు ఇచ్చిన టైల్స్ని బట్టి ఫామ్ అవుతూ వస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ టైల్స్ మీరు ఎన్నైతే ఇస్తారో దాన్ని బట్టి ఫామ్ అవుతుంది. ఓకే, ఇలా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి రెండరింగ్లో చూసుకోండి. ఇందాక మీద కొంచెం పర్ఫెక్ట్గానే ఉంది కదా. ఓకే, ఓకే, ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు ఎడిటబుల్ పాలీలో ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఓకే, ఇక్కడ మనం ఏ ఆప్షన్ తీసుకోవాలి అంటే మిర్రర్. ఓకే, ఆటోడెస్క్ మిర్రర్ అనేసి ఉంది కదా మెటీరియల్స్తో.
ఓకే, ఈ ఆప్షన్ తీసుకొని అసైన్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వీటికి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అప్లై చేయాలో. ఓకే, నేను మెటల్ ఇచ్చేస్తున్నాను అసైన్. ఓకే, అండ్ ఇన్ కేస్ నేను ఫ్లోరింగ్ అనేది చూపించాలి అనేసి ఫ్లోర్ ఇలా వేసాను. ఓకే, ఫ్లోరింగ్ కి మెటీరియల్ UVW మ్యాప్ బాక్స్, నెంబర్ ఆఫ్ టైల్స్ ఎన్నైతే కావాలి అని ఉంటారో నెంబర్ ఆఫ్ టైల్స్ అనేవి మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే టైల్స్ ని బట్టి అక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు జనరల్లీ మనం రెండరింగ్ అనేది అప్లై చేసాము అనుకోండి F9. ఓకే, టైల్స్ అనేవి అలా వచ్చాయి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మిర్రర్ లో ఈ వుడ్ అండ్ ఫ్లోరింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నట్టు వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇలా రెండరింగ్ అనేది మెన్షన్ చేస్తాము. ఇన్ కేస్ ఫర్ సపోజ్ లైన్స్ లోకి వెళ్ళి ఓకే ఒక షేప్ క్రియేట్ చేశాను, ప్లేట్. ఓకే, మోడిఫికేషన్స్ లో దీని యొక్క హైట్ చేంజ్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ ఇలా ట్రీస్ ఏమన్నా ప్లేస్ చేసిన అంటే జస్ట్ మనకి మిర్రర్ లో కనిపిస్తుందా లేదా అన్నది చెకింగ్ పర్పస్ కి ప్లేస్ చేస్తున్నాను. మిర్రర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. మిర్రర్ లో రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. ఓకే, ఇది మిర్రర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్లేజింగ్ దగ్గరికి వెళ్తే ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బాక్స్ ఇలా డ్రా చేశాను. ఓకే, హైట్ వైజ్ 2 సెగ్మెంట్స్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎడిట్ పాలీ. ఓకే, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇన్సర్ట్ అనే ఆప్షన్ వేసుకొని కొంచెం పోర్షన్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు బై పాలిగన్ తీసుకోవాలి, గ్రూప్ ఫేస్ కాదు. ఏ ఫేస్ కా ఫేస్ ఇండివిజువల్ గా తీసుకొని అండ్ ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ తీసుకొని లోపలికి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఓకే,
ఈ లోపలికి ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు ఎంత ఎక్స్ట్రూడ్ అవుతుందో ఏంటి అన్నది చూసుకోండి. ఓకే, మనకి టూ సైడ్స్ నుంచి చేంజెస్ కనిపిస్తాయి కదా, ఓవర్లాప్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఉండాలి. ఓకే, ఇలా గ్యాప్ ఉంచుకొని ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే, వన్స్ ఇలా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మెటీరియల్స్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్లో మీకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే కావాలి అనుకుంటారో అప్లై చేయండి. సో సపోజ్ ఇక్కడ నేను వాల్ పెయింట్ అనేసి ఇచ్చాను, లేకపోతే అల్యూమినియం షీట్ ఇలా అన్న మెన్షన్ చేయొచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలీ, ఫేస్ ఈ టూ ఫేసెస్ ఆల్ట్ ఈ టూ ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇవ్వాల్సిన మెటీరియల్ ఏంటి అంటే గ్లేజింగ్, గ్లేజింగ్ అసైన్. ఓకే, ఒక్కసారి రెండరింగ్లో పెట్టి చూద్దాం. ఓకే, ఇలా ఉంది. జనరల్గా మనకి వ్యూ పోర్ట్లో ఎలా ఉంది అంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ బ్యాక్ సైడ్ ఉన్న మెటీరియల్స్ అనేవి మనకు అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఫంక్షన్ F9 అంటే రెండరింగ్ అనేది ప్లేస్ చేసి చూస్తే ఓకే, ఫ్రేమ్ అండ్ గ్లాస్ అనేది ఉంటుంది. గ్లాస్ బ్యాక్ సైడ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ అనేవి ప్లేస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తూ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఇది గ్లేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే, ఇలా ఒకటి తీసుకున్నాను బాక్స్ అనేది. ఇప్పుడు దీంట్లో ఎడిట్ పాలీ అనే ఆప్షన్ తీసుకొని ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. ఇన్సర్ట్ అండ్ ఎక్స్ట్రూడ్. ఎక్స్ట్రూడ్కి వచ్చేసరికి బాటమ్ వరకు ఎక్స్ట్రూడ్ చేయాలి. కొంచెం థిక్నెస్ అనేది మనకి అక్కడ ప్లేస్ అయి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను ప్లెయిన్ అనే ఆప్షన్ తీసుకొని నేను ఆల్రెడీ మోడిఫికేషన్ చెప్పాను. ఓకేనా, ప్లెయిన్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఓకే, డ్రా చేసుకొని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్నైతే కావాలో నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ లెంత్ వైజ్ అండ్ విడ్త్ వైజ్ అనేది మెన్షన్ చేయండి. ఓకే, ఇది కొంచెం ఏంటి అంటే ఇలా పైకి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాయిస్ ఫ్రాక్టల్ ఆన్ రఫ్నెస్ ఇంక్రీజ్ చేసుకుని Z డైరెక్షన్లో వాల్యూ అనేది మెన్షన్ చేస్తుంది. ఓకే, వన్స్ మెన్షన్ చేసి టర్బో స్మూత్ అనే ఆప్షన్ చేసుకున్నాం. ఓకే, టర్బో స్మూత్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ కి ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే కావాలో మెటీరియల్ అనేది మెన్షన్ చేసేయచ్చు. సపోజ్ స్కై కలర్ కావాలి. సేమ్ వాల్ పెయింట్ ఇచ్చేస్తున్నాను. ఈ వాల్ పెయింట్ లో కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఇలా ఇచ్చాను అంతే. అసైన్. అండ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో వాటర్ అని తీసుకొని అసైన్. కనిపిస్తుందా వాటర్ ఎలా అప్లై అయిందో? ఓకే, ఇలా వస్తుంది. ఇదే మనం రెండరింగ్ లో చూసాము అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్
ఓకే, ఫర్ సపోజ్ ఒక ప్లేన్ అనేది డ్రా చేశాను అండ్ ఒక బాక్స్ అనేది ఇలా చేస్తున్నాను. అండ్ ఈ ప్లేన్ ఏంటి అంటే ఈ హైట్కి ప్లేస్ చేస్తాను. ఓకే, ఈ సెలెక్ట్ చేసుకొని కాంపౌండ్ ఆబ్జెక్ట్ బూలియన్ స్టార్ట్ చేయండి. ఆ పోర్షన్ లో మొత్తం ప్లెయిన్ గా ఉంటుంది, ఆ పోర్షన్ లో వాటర్ ఉన్నట్టు జస్ట్ మనకు కనిపిస్తుంది. ఓకే, నార్మల్ వ్యూ పోర్ట్ కి అండ్ రెండరింగ్ ఇమేజ్ కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, క్లారిటీ ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఓకే, ఇదన్నమాట వాటర్ అనేది ఇలా అప్లై చేస్తాము. ఇన్ కేస్ మీరు జనరల్ గా ఈ ప్లెయిన్ అనేది ఇలా తీసేసుకొని దీనికి మెటీరియల్ వచ్చేసి వాటర్ ఇచ్చేయచ్చు, బట్ ఏంటి అంటే మీకు అక్కడ క్లారిటీ ఉండదు. ఓకే, వాటర్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే వేవ్స్ లాగా ఉంటేనే మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా షేప్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు ఇదే ఉంది, నేను రెండరింగ్ ఇస్తున్నాను. ఓకే, ఈ రెండరింగ్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వస్తుంది అంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఓకే, కలర్ కానీ లేకపోతే ఏదైనా ఇమేజ్ కానీ కావాలి అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, ఇమేజ్ ఇలాంటివి ఏమన్నా ప్లేస్ చేయాలి అంటే ఆప్షన్ వచ్చేసి 8. ఓకే, 8 ఇండికేషన్ దేనికి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎఫెక్ట్స్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎఫెక్ట్స్. ఓకే, ఎన్విరాన్మెంట్ అండ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇదేంటి అంటే ఇప్పుడు 8 అనేది క్లిక్ చేసుకున్నాను, క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలి అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ అయితే కావాలో కలర్ మెన్షన్ చేసి ఇప్పుడు రెండింగ్ ఇస్తున్నాను. ఓకే, ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, ఇలా ఫిక్స్ అవుతుంది. లేదు ఇమేజ్ ఏమన్నా కావాలి అంటే 8 అని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు యూజ్ మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, యూజ్ మ్యాప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకోగానే లాస్ట్ అంటే నిన్న చెప్పిన క్లాస్లో బిట్ మ్యాప్ ఎలా అయితే చెప్పానో సేమ్ ఆ ఆప్షన్స్ అన్ని మీకు ఇప్పుడు కనిపిస్తూ వస్తాయి. ఓకే, ఇప్పుడు బిట్ మ్యాప్ అని తీసుకున్నాను. ఓకే, ఇమేజెస్ ఏమన్నా అంటే ఇమేజెస్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు, లేదు అని ఉంటే డౌన్లోడ్ చేసుకుని ప్లేస్ చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 3D స్పెషల్ అని తీసుకున్నాను. ఓపెన్. ఓకే, రెండింగ్ ఒకసారి చూద్దాం. ఓకే, అక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వస్తుంది కానీ అది పర్ఫెక్ట్గా రావట్లేదు కదా. ఓకే, అండ్ మళ్ళీ ఒకసారి చేయండి.
మనం పెట్టిన ఇమేజ్ కూడా వస్తుంది. అంటే మీరు ఇన్ కేస్ ఏమన్నా డిజైన్ చేశారు అనుకోండి, ఎక్స్టీరియర్ ఆర్ ఇంటీరియర్, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఇమేజ్ అంటే గార్డెన్ లాగా చూపించాలి, ఇలా ఏమన్నా ఇమేజెస్ చూపించాలి అనుకుంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేసుకొని రెండరింగ్ అనేది ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ అవుట్పుట్ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే, అంటే మనం రెండరింగ్ అనేది ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం చిన్నగా వస్తుంది కదా ఈ ఇమేజ్ అనేది. ఓకే, దీని యొక్క సైజ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే F10 క్లిక్ చేసుకోండి. ఓకే, F10లో అవుట్పుట్ సైజ్ అనేసి ఉంది కదా, ఈ అవుట్పుట్ సైజ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. డిఫాల్ట్గా కస్టమ్లో ఉంటుంది. ఇది మనకు కావాల్సింది ఏంటి అంటే హెచ్డి టీవీ వీడియో, లాస్ట్ ఆప్షన్ హెచ్డి టీవీ వీడియో. ఓకే, హెచ్డి టీవీ వీడియో అని తీసుకొని ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈసారి విండో అనేది చూడండి కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇందాక వచ్చిన ఇమేజ్ ఇప్పుడు కొంచెం విండో అనేది పెద్దగా వస్తుంది. ఓకే, ఇలా రెండరింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఇది ఇమేజ్ గా కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సేవ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సేవ్ ఇమేజ్ అని చేసుకుంటాము. ఓకే, పాత్ ఎక్కడైతే కావాలో పాత్, అండ్ ఇక్కడ ఫార్మాట్స్ లో మీరు జేపీఈజీ అని తీసుకోండి ఆర్ జేపీజీ. ఓకే, ఇది తీసుకుంటారు. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి నేమ్ అయితే కావాలి అనుకుంటారో నేమ్ మెన్షన్ చేసుకొని సేవ్ అని చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ కంట్రోల్ దగ్గరకు వచ్చేసరికి మీకు క్వాలిటీ ఎలా కావాలి, బెస్ట్, ఓకే, కొంచెం నార్మల్ అంటే మిడిల్లో ప్లేస్ చేసుకుంటారు. వన్స్ సైజ్ అని అంటే ఇమేజ్ కంట్రోల్ అనేది ఎలా అయితే ప్లేస్ చేస్తున్నారో ఫైల్ సైజ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ స్మూత్నింగ్ వచ్చేసి మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు. ఇంకే స్మూత్ ఇస్తే మనకి అక్కడ అంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. సో స్మూత్నింగ్ అనేది ఎప్పుడు ఏంటి అంటే జీరోలోనే ఉంటేనే బెటర్, లేదంటే కొంచెం పర్సంటేజ్ ఇస్తే సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. ఓకే, ఇలా ఇచ్చి ఓకే అని తీసుకున్నాను. ఓకే అని చేసుకుని ఒక్కసారి ఈ విండోస్ అన్ని ఒకసారి మినిమైజ్ చేసి చూడండి. ఓకే, ఓకే, ఇలా వస్తుంది ఇమేజ్ అనేది. ఓకే, అర్థమైందా? అండ్ ఓకే, అవుట్పుట్ సైజ్ అనేది మనం చేంజ్ చేయాలి అంటే దేంట్లో చేంజ్ చేస్తాము, F10 అనేది ఓపెన్ చేయాలి. ఓకే, ఫంక్షన్ F10 ఓపెన్ చేయగానే మనకి రెండర్ సెటప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అవుట్పుట్ సైజ్ మీకు ఏదైతే కావాలి అనుకుంటారో అది చేంజ్ చేసుకుంటారు. డిఫాల్ట్గా ఎలా ఉంటుంది కస్టమ్.
ఓకే, అవుట్పుట్ సైజ్ కస్టమ్లో ఉన్నప్పుడు విడ్త్ వచ్చేసి ఇంత ఉంటుంది, హైట్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఓకేనా, ఈ రెండింటికి రేషియో వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఇవన్నీ కాకుండా హెచ్డిటివి వీడియో అనేది మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో దాని యొక్క సైజ్ వచ్చేసి విడ్త్ ఇంత, హైట్ ఇంత, ఈ ఇమేజ్ యొక్క అంటే ఆ విండో యొక్క ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి మనకి ఎంత వస్తుంది అనేసి అంటే ఆ రేషియో అనేది చూపిస్తున్నాం. ఓకే, వన్స్ ఆ రేషియో ఇచ్చిన తర్వాత రెండింగ్ అనేది చేస్తే మనం ఇచ్చిన మెటీరియల్స్ని బట్టి అది టైం అనేది పడుతుంది. ఓకే, ఇన్ కేస్ ఏం మెటీరియల్స్ ఇవ్వకుండా జస్ట్ డిజైన్ చేశారు అనుకోండి, ఏమవుతుంది అంటే డైరెక్ట్గా అంటే ఫాస్ట్గా డిజైన్ అనేది రన్ అయిపోయి రెండింగ్ అనేది రన్ అయిపోయి మనకి త్వరగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఓకే, ఫర్ సపోజ్ ఇలా తీసుకున్నాను. మనం ఇక్కడ మోడల్స్ చూసాం కదా మెటీరియల్స్. ఓకే, మెటీరియల్స్ అని చేసుకొని ఓకే స్లాట్ సెలెక్ట్ చేసుకున్నాము, స్టాండర్డ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎగ్జాంపుల్స్ అన్ని చూసాము. ఓకే, ఎగ్జాంపుల్స్ ఎలా అయితే ఇస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కూడా అవే కనిపిస్తాయి. ఓకే, ఏం చేంజ్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఆర్చ్ అండ్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ అయింది కూడా సెరమిక్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఆర్చ్ అండ్ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాము. దీంట్లో టెంప్లెట్స్ అనేసి ఉంది. ఓకే, టెంప్లెట్స్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం అక్కడ ఎలాంటి మెటీరియల్స్ అయితే చూసాము. ఓకే, ఫ్యాబ్రిక్ కావాలా, గ్లాస్ కావాలా, గ్లాస్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ గ్లాస్ కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వాల్ పెయింట్ కావాలి అనుకుంటే వాల్ పెయింట్. ఓకే, అపియరెన్స్ అనేది మెటల్స్ ఏమన్నా కావాలి అంటే మెటల్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ కాపర్ తీసుకున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని కాపర్ అనేది అసైన్ చేస్తాను. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్చ్ సేమ్ స్టాండర్డ్లోకి వెళ్ళి ఆర్చ్ అండ్ డిజైన్ సెలెక్ట్ టెంప్లెట్ అన్నప్పుడు మీకు ఎలాంటి టెంప్లెట్ అయితే కావాలో జస్ట్ మెన్షన్ చేసుకుంటారు, అసైన్ చేస్తారు. ఓకే, వన్స్ ఇది అసైన్ చేస్తున్నాం, అసైన్ చేశాక రెండర్ చేయండి. కాపర్ అన్నప్పుడు కొంచెం గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది. మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఇచ్చామో దాని యొక్క షాడోస్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఓకే, ఓకే, ఇన్ కేస్ వీటిలో ఈ యూజ్ మ్యాప్ అనేది తీసేసాను అండ్ కలర్ రెండింగ్ అది బ్లాక్ ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం బ్లాక్లోనే కనిపిస్తుంది. ఓకేనా, మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని బట్టి మెటీరియల్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా చేంజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే
మెటీరియల్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైట్స్ ఇంపోర్టింగ్. ఈ 4 టాపిక్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ అనే ఉంటాయి. మోస్ట్లీ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ రేపు ఏదన్నా ఒక మోడల్ తీసుకొని డిజైన్ అనేది చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం. ఓకే, దాని మీద లైట్స్ అనేవి కూడా ఎలా ప్లేస్ చేయాలో కూడా చెప్తాం. ఓకేనా? ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు సెకండ్ క్లాసు మెటీరియల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఒక్కసారి చెక్ చేసుకోండి అసలు ఎలా అసైన్ చేస్తున్నాము ఏంటి అన్నది. ఓకేనా? ఓకే, ఈరోజు క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను, రేపు కంటిన్యూ చేస్తాను క్లాస్. ఓకే.